ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేసి సంపాదించిన డబ్బుతో తినే చపాతీలంటేనే నాకు ఇష్టం. అందరూ ఎగతాళి చేసేటప్పుడు నీకు పరువు పోలేదా? ప్రజలు ఏం ఆలోచిస్తారో ఆలోచించావా? వాళ్ళు ఇదే చెప్తారు. వీళ్ళ బాబు మంచి అలవాట్లు నేర్పించకపోవడం వల్లే వీడు రౌడీ అయ్యాడంటారు. సూరజ్, ఏం చేస్తున్నావు? ఈ బోర్డులో ఏం రాసిందో నువ్వు చదవలేదా? అరే, నేను నీ మొఖాన్ని చదివాను. అందులో చాలా తెలివిగా రాసింది నువ్వు ఇంట్లో ఏం తినలేదని. ఇదిగో తిను. నేను అమ్మకి తెలియకుండా తీసుకొచ్చాను. అరే విద్యా, అరే ఈ రోజు నేను నీ జాతకాన్ని చదివానులే. అందులో ఏముందంటే ఈ రోజు నువ్వు నా దగ్గర బాగా తన్నులు తింటావని. మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నేనే కొట్టానని చెప్పు, అర్థమైందా? ఇంటికి వెళ్ళాక అన్ని కిటికీలు మూసేసుకో, మర్చిపోకు. అప్పుడే సూరజ్ మొహాన్ని చూడలేడు, అర్థమైందా? ఇంకా ఎప్పుడైనా సూరజ్ తో పాటు నేను చూసాను, ఈ రోజు కేవలం చేత్తోనే ఆపాను. నెక్స్ట్ టైం నేను పైనుంచి కింద తోసేస్తాను. వెళ్ళు.